తెలుగు మెథడాలజీ ఇది లాస్ట్ లెసన్ అండి, ఎవల్యూషను. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 8th అండ్ 9th లెసన్స్ కూడా దీనికి రిలేటెడే, అవి ఇవి కలిపి చెప్పుకుందామండి. ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, పాఠ్య ప్రణాళిక గురించి, పాఠశాల సబ్జెక్టుల గురించి మన దృక్పథమే మారాలి. పాఠశాల పద్ధతులలో నాణ్యత పెరగాలి. వర్తమానానికి సంకేతంగా ఉండేలా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునేలా, పిల్లల మీద పెరుగుతున్న ఒత్తిడులను తగ్గించేలా అన్ని సబ్జెక్టుల్లో బోధన అభ్యసన రీతులు మెరుగుపడాలి. ఇది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే NCF 2005 చెప్పిందనమాట. ఇప్పటి వరకు మొత్తం లెసన్ అంతా చదివేశాను, కానీ ప్రతి లెసన్ కూడా అన్నీ చదివాను. కానీ ఇప్పుడు ఏంటంటే, మనకి అవసరం లేనిది వదిలేసి అవసరమైంది మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ టాపిక్లో అవసరం లేనిది చాలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిలో ఎంత ప్రతిభ సమర్థత ఉన్నప్పటికీ అని స్టార్ట్ అయింది, కానీ అలా కాకుండా ఇంపార్టెంట్ అయింది చెప్తాను. పిల్లలు అంతర్గత శక్తులను వెలికి తీయడానికి, వారి ఆలోచనలను సరైన మార్గంలోకి మళ్లించడానికి, నిర్దేశించబడిన సామర్థ్యాలు అభివృద్ధిపరచడానికి మనకి ఏ ఏ అవసరం ఉంది? ప్రణాళిక రచన అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఉపాధ్యాయుడి యొక్క బోధన విద్యార్థుల అభ్యాసం సఫలీకృతం కావాలన్నా, గుణాత్మక విద్యను అందించడానికి, కృత్యాధార పద్ధతులు బోధించడానికి, కృత్యములను ముందే రూపొందించుకుని కృత్య నిర్వహణలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి, తరగతి వారీగా విద్యార్థుల సామర్థ్యాలను అభివృద్ధికి, కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించడానికి, మనకి క్రమ పద్ధతిలో బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగడానికి తరగతి గది ప్రణాళిక రూపకల్పన అవసరం. ఇక్కడ మనకి ప్రీవియస్ బిట్ ఏమి ఇచ్చాడు అంటే, కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించడానికి మనకి ఏం అవసరం అని చెప్పి ఇచ్చాడనమాట. అది ప్రణాళిక రూపకల్పన అనమాట మనకు అవసరమైంది. పిల్లలు భాషను పుట్టుకతోనే నేర్చుకోవడం ప్రారంభిస్తారు కదా. భాష సృజనాత్మకతకు సహాయకారి, వికాసానికి దోహదకారి. వ్యక్తిత్వ వికాసంలో భాష చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది భాషాభ్యసనం ద్వారానే సాధ్యమవుతుంది. కాలానికి అనుగుణంగా భాషాభ్యసన ప్రక్రియలు కూడా మారుతున్నాయి. బోధన అభ్యసన ప్రక్రియలు కూడా మారుతూ ఉన్నాయి. మారుతున్న సమాజంలో తగిన విధంగా పిల్లల్లో సృజనాత్మకత, తార్కిక ఆలోచన, అవగాహనతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా నిర్మాణాత్మక తరగతి గదులకు బోధన అభ్యసన ప్రక్రియలను కల్పించడంపై దృష్టి పెట్టి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 RT యాక్ట్ 2009 నేపథ్యంలో మూల్యాంకనం చేయడం ప్రారంభమైంది. మూల్యాంకనం అనేది ఏ నేపథ్యంలో ప్రారంభం చేయడం స్టార్ట్ అయింది అంటే, NCF 2005 RT యాక్ట్ 2009 నేపథ్యంలో మూల్యాంకనం చేయడం ప్రారంభమైంది. అభ్యసన ఫలితాలకు ప్రాధాన్యతనివ్వకుండా అభ్యసన ప్రక్రియలకు ప్రాధాన్యతను ఇస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేస్తున్నారు. దేనికి ప్రాధాన్యతనిస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేస్తున్నారు అంటే, అభ్యసన ఫలితాలకు ప్రాధాన్యతనివ్వట్లేదు, అభ్యసన ప్రక్రియలకు ప్రాధాన్యతనిస్తున్నారనమాట. భాషాభ్యసనంలో మూల్యాంకనం అంతర్భాగంగా నిరంతరం జరిగే ప్రక్రియగా నిర్వహించడానికి తగిన ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇది మనకి DSE టెట్లో 2018-22లో ఇచ్చిన బిట్ అనమాట అండి. ఏంటి? అభ్యసన ఫలితాలకు ప్రాధాన్యతనివ్వకుండా అభ్యసన ప్రక్రియలకు ప్రాధాన్యతనిచ్చేది, లేకపోతే అది తిప్పి అడిగేవాడు అనమాట. దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు, దేనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి, ఫలితాలకు కాదు ప్రక్రియకే ప్రాధాన్యత ఇస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక అని చెప్పింది వైడ్ డోర్ చెప్పారనమాట. దీని యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ అధ్యాయం చదవడం ద్వారా మనకు అవసరం లేదు, కానీ ఏంటంటే ఎలా సన్నద్ధత కావాలి, ప్రణాళిక ఆవశ్యకతను ఎలా గుర్తించాలి అనేది ఈ లెసన్ యొక్క ఉద్దేశం. పాఠ్యపుస్తకంలో పాఠాలకు వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక తయారు చేసుకోవాలి. పాఠ్యపుస్తకాలలోని అంశాలకు కొత్త మెరుగులు, పద్ధతులు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. నెలవారీగా నిర్వహించవలసిన విద్యా సంబంధ కార్యక్రమాలను అకాడమిక్ క్యాలెండర్ను అనుసరించి సంస్థాగత ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. చూడండి, అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనము ఏ ప్రణాళిక వేస్తామో సంస్థాగత ప్రణాళికను వేసుకోవాలన్నమాట, సిద్ధపరచుకోవాలి. పాఠశాలలో నిర్వహించవలసిన
అంటే ఇక్కడ మనము అకాడమిక్ ఇయర్‌కి అని చెప్పేసి అంటే వార్షిక ప్రణాళిక అని ఏసేస్తాం కదా! వార్షిక ప్రణాళిక కూడా సంస్థాగత ప్రణాళికలోకి వస్తది. ఎందుకంటే సంస్థాగత ప్రణాళిక అంటే మొత్తం స్కూలు మొత్తానికి సంబంధించింది. వార్షిక ప్రణాళిక అనేది మన సబ్జెక్ట్‌కి మాత్రమే సంబంధించిందనమాట. ఓకేనా? ఇలా నిర్వహించవలసిన ముఖ్యమైన దినాలు ఎలా నిర్వహించాలో ప్రణాళిక తయారు చేసుకోవాలి. విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించుకోవాలి. బోధన అభ్యసన సామగ్రి బోధన అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రంగా నిర్వహించడం బోధన అభ్యసన సామగ్రి ఉపాధ్యాయ బోధనను ప్రభావితం చేస్తూ విద్యార్థుల అభ్యసనానికి సహాయపడే సామగ్రిని బోధన అభ్యసన సామగ్రి లేదా బోధన అభ్యసన ఉపకరణాలు కాబట్టి ఈ బోధన అభ్యసన సామగ్రిని ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా అంటారు. అంటే వీటిని సాంప్రదాయకంగా బోధన ఉపకరణాలు అని వ్యవహరిస్తారు. బోధన అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రంగా నిర్వహింపబడడంలో ఇది దోహదపడుతుంది. మనం ఏ కృత్యం నిర్వహించినా అది పిల్లల అభ్యసనానికి తోడ్పడాలి. భాషా బోధనలో కల్పించే కృత్యాలు పిల్లలు వినడానికి, అర్థం చేసుకోవడానికి, తమ భావాలను, అనుభవాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా సొంత మాటల్లో ఆలోచించి మాట్లాడడానికి, అవగాహనతో ధారాళంగా చదవడానికి, అందంగా దోషరహితంగా విరామ చిహ్నాలు పాటిస్తూ సొంత మాటల్లో రాయడానికి, పదజాల అభివృద్ధికి భాషాభ్యసన సామగ్రి సహాయకారిగా ఉంటుందన్నమాట. పూర్వకాలంలో విద్యాబోధన చేయాలి అంటే ఉపాధ్యాయులు నల్లబల్ల, శుద్ధమొక్క, తుడుపుకుడ అంటే డస్టర్ ఉపకరణాలుగా ఉపయోగిస్తూ బోధన సాగించేవారు. తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా కార్యక్రమం, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్ గుణాత్మక విద్యకు, ఆహ్లాదకరమైన అభ్యసనానికి ప్రాధాన్యతనివ్వడం వల్ల ఉపాధ్యాయుని దృష్టి బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగిస్తూ బోధించే వైపు మరలింది. ప్రముఖ విద్యావేత్త మాజీ కేంద్ర మంత్రి హ్యుమయూన్ కబీర్ ఉపకరణం చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వతమైన విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని తేల్చి చెప్పారు. భాషా బోధనలో బోధన అభ్యసన సామగ్రి రకాలు ఏంటి? భాషా బోధనకు సంబంధించినంతవరకు బోధన అభ్యసన సామగ్రి 3 రకాలుగా పేర్కొనవచ్చు. ఏంటవి? తయారు చేయవలసినవి, సేకరించవలసినవి, కొనుగోలు చేయవలసినవి, సరఫరా చేయబడినవి. ఫస్ట్ తయారు చేయవలసినవి ఏంటి? అక్షర కార్డులు, పదాల కార్డులు, డామినో కార్డులు, గ్రంథ చట్రాలు, పద చట్రాలు, గల్ల నుడుకుట్టి, వైకుంఠపాలి, పాచికలు, భాషా క్రీడలు మొదలైనవి. 2015-16 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సృజన బోధనాభ్యసన సామగ్రి కరదీపిక రూపొందించబడింది. ఏ అధ్యక్షతలో అంటే సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. దీనిలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అన్ని విషయాలకు సంబంధించిన ముఖ్యమైన పాఠ్యాంశాలకు అనుసంధానిస్తూ 200 బోధనా ఉపకరణాలను ఎలా తయారు చేయాలో, ఎలా తరగతి గదిలో ఉపయోగించాలో వివరిస్తూ కరదీపికలను పాఠశాలలకు పంపించడం జరిగింది. వీటిలో భాషకు సంబంధించి 1 నుండి 5 తరగతులకు 50 బోధనా ఉపకరణాలు పొందుపరచబడ్డాయి. దీనిని www.postwork.com నుండి పొందవచ్చు అన్నమాట. ఇందులో సేకరించవలసినవి ఏంటి? కార్టూన్, పత్రికా ప్రకటనలు, లేఖలు, కథలు లేదా చిత్రాలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, బాలగేయాలు, అభినయ గేయాలు, కథలు, పుస్తకాలు, పత్రికలు, ఫోటోలు, కరదీపికలు, కరపత్రాలు, వార్తాపత్రికలు. వీటిని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలను అభివృద్ధిపరచవచ్చు. కొనుగోలు చేయవలసినవి వీటికి ప్రధానంగా 4 రకాలుగా పేర్కొనవచ్చు. ఏంటి? శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు, దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు, ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనాభ్యసన ఉపకరణాలు. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు ఏంటి? వీటిలో ఏముంటాయి మనకి? రేడియో, టేప్ రికార్డ్, CD, DVD ప్లేయర్, సంగీత వాద్యాలు. అంటే శ్రవ్య బోధన ఉపకరణాలు అంటే మనం వినడం ద్వారా వాళ్ళకి నేర్పుతామన్నమాట. అవి వినగలిగేవి మాత్రమే శ్రవ్య బోధన ఉపకరణాలు అన్నమాట, బోధనాభ్యసన ఉపకరణాలు. అందులో ఎగ్జాంపుల్స్ రేడియో, టేప్ రికార్డ్, DVD ప్లేయర్, సంగీత వాయిద్యాలు. రేడియో ఏంటి? రేడియో కార్యక్రమాలు నేడు భాషా బోధనాభ్యసన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ విందాం నేర్చుకుందాం కార్యక్రమంలో రేడియో పాఠాలు ప్రసారం చేస్తుంది. ఏ కార్యక్రమంలో రేడియో పాఠాలు ప్రసారం చేసింది? విందాం నేర్చుకుందాం కార్యక్రమంలో. ఉదయం 11 గంటలకు ప్రతిరోజు సోమవారం నుండి వీటిని వినడం ద్వారా విద్యార్థులు
స్పష్టమైన ఉచ్చారణ అలవర్చుకుంటారు. విద్యార్థులలో ప్రత్యేక అభిరుచులను ప్రోత్సహిస్తాయి. విద్యార్థులు పాఠాల్లోనివే కాకుండా అదనపు సమాచారాన్ని కూడా పొందగలుగుతారు. టేప్ రికార్డరు బోధనాపరంగా టేప్ రికార్డును ఉపయోగించడం ద్వారా విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని అభివృద్ధిపరచవచ్చు. తమ పఠనాన్ని టేప్లో రికార్డ్ చేసి వినడం ద్వారా ఉచ్చారణ దోషాలు సరిచేసుకోవచ్చు. శ్రావ్యమైన పద్య పఠనాలను, గేయాలను రికార్డ్ చేసి వాటిని వినిపించి పాఠ్యబోధన చేయవచ్చు. భాషా ప్రయోగశాలలో టేప్ రికార్డర్ ద్వారా అక్షరాలను, పదాలను వినిపించి విద్యార్థుల శ్రవణ సామర్థ్యాన్ని, ఉచ్చారణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు ఏంటి అంటే దృశ్యం అంటే మనం చూసేవన్నమాట. చార్ట్లు, ఫ్లాష్ కార్డ్స్, చిత్రాలు, దేశపటాలు, పట్టికలు, నమూనాలు, బొమ్మలు, గోడపత్రికలు మొదలైనవన్నీ కూడా దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలుగా మనకి ఉపయోగపడతాయి. చార్ట్లు ఏంటి, చాలా మాటలకు బదులు ఒక చార్ట్ ద్వారా కానీ, గ్రాఫ్ ద్వారా కానీ వ్యక్తీకరించిన భావన మంచి ఫలితాన్ని ఇస్తుంది. బోధనలో సముచిత సమయంలో వీటిని వాడాలి. చార్ట్లో ఏదైనా ఒక విషయాన్ని రాసి అది అంతా ఒకేసారి కనిపించకుండా విడివిడి కాగితాలతో మూసి ఉంచవచ్చు. లేదా బోధనాభ్యసన ప్రక్రియలో దశల వారీగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కాగితాలను తొలగించుకుంటూ పోవచ్చు. ఈ రకం చార్టులను మనము స్ట్రిప్ చార్టులు అంటాం అన్నమాట. గేయాలు, పొడుపు కథలు, వ్యాకరణాంశాలు, సూక్తులు, విశేషాలు, వివిధ అభ్యసన కృత్యాలు మొదలైన వారికి చార్టులు ఉపయోగపడతాయి. ఫ్లాష్ కార్డ్స్, వీటిని మెరుపాట్లు కూడా అంటారు. ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి. మొదటిసారి చూపించి వెంటనే తీసేస్తారనమాట, కాబట్టి మెరుపాట్లు అంటాము. ఈ పద్ధతి ద్వారా అక్షరాలు బోధించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పదాలను చదివి పదంలోని అక్షరాన్ని విద్యార్థులు గుర్తిస్తారు. ఒక పదానికి మెరుపు 4 అట్టలు తయారు చేయాలి. ఎన్ని అట్టలు తయారు చేయాలి? 4 అట్టలు తయారు చేయాలి. ఇది వచ్చేసి ఈ 4 అట్టలు తయారు చేయాలి అనేది ఇందులో ఉందా? మనకి లాస్ట్ టైము టెట్లో సోషల్లో ఇచ్చాడు ఈ బిట్, ఎన్ని అట్టలు తయారు చేయాలని చెప్పి. నేను మొత్తం చూశాను, అందులో ఎక్కడ లేదు. అయితే మనకి మెథడాలజీ ఇది ఇందులో ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇందులో ఉంది, ఎన్ని అట్టలు తయారు చేయాలట? 4 అట్టలు తయారు చేయాలి. మొదట అట్టనేమో గుర్తింపు అట్ట అంటారట. చూడండి, విద్యార్థులకు బాగా తెలిసిన మనిషి, జంతువు, వస్తువు బొమ్మ వేయాలి. దాని కింద ఆ బొమ్మ పేరు రాయాలన్నమాట. చూడండి, ఇలా చిత్రం వేసి పలక పేరు రాయాలి. రెండవది స్వయం సవరణ. మొదటిది గుర్తింపు, తర్వాత స్వయం సవరణ అట్ట. ఒక అట్ట తీసుకుని గుర్తింపు అట్టలో రాసిన బొమ్మను ఒకవైపు, రెండవ వైపు బొమ్మకు సంబంధించిన పదము రాయాలట. చిత్రం, పలకల. మూడవ అట్టలను 3, 4 అట్టలను ఏమంటారంటే జతకూర్పు అట్టలు అంటారు. 3వ అట్టపై బొమ్మ ఉంటుంది, 4వ అట్టపై పదం ఉంటుంది. ఫస్ట్ అయితే గుర్తింపు అట్ట ఒకే అట్టపైన పైన చిత్రం, కిందేమో పలక ఉంటుంది, పదము ఉంటుంది. రెండవది అయితే స్వయం సవరణ, ముందు వెనక ఒకటే దాని మీద ఉంటుంది. 3, 4 అట్టలు వచ్చేసరికి ఒక దాని మీద చిత్రం, ఒక దాని మీద పదము రాసి ఉంటుంది అన్నమాట. చిత్రాలు ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి ఆసక్తి కలిగించడానికి చిత్రాలు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల 1 నుంచి 5 తరగతుల్లో పుస్తకాల్లో చిత్రాలు ఎక్కువగా వేయడం జరిగింది. కఠినమైన భావాలను చిత్రాల ద్వారా సులభంగా చేయవచ్చు. పాఠ్యాంశంకు సంబంధించిన సన్నివేశాలను చార్టులపై చిత్రించి విద్యార్థులతో మాట్లాడించవచ్చు. చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, స్వీయ రచన వంటి సామర్థ్యాలు చిత్రాల ద్వారా పిల్లల్లో అభివృద్ధిపరచవచ్చు. చిత్రాల ద్వారా పిల్లల్లో అభివృద్ధిపరచగల సామర్థ్యాలు ఏంటి? చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, స్వీయ రచన సామర్థ్యాలు. దేశపటాలు, పట్టికలు. దేశపటాలు, వివరణ పట్టికలను పాఠశాల గోడలపై చిత్రించడం ద్వారా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థులు శాశ్వతంగా గుర్తుండేలా చేయగలుగుతాయి అన్నమాట. సర్వశిక్ష అభియాన్ పథకం యొక్క నిధులతో పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా వీటికి సంబంధించినవి కొనుగోలు చేసి సందర్భానుసారంగా ప్రదర్శించడం జరుగుతుంది. నమూనాలు, బొమ్మలు వస్తు పరిమాణం కంటే పెద్దదిగాను, చిన్నది కానీ నమూనా చేసి ప్రదర్శించడం వలన విద్యార్థులు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. మట్టితో నమూనాలను, బొమ్మలను తయారు చేసి వాటిని రంగులు వేసి చూపించవచ్చు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి. గోడపత్రిక ప్రతి పాఠశాలలో తరగతిలో ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు చేసిన సృజనాత్మక కృత్యాలను దీనిపై ప్రదర్శించవచ్చు. వీటిని చూడడం ద్వారా మిగిలిన విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించవచ్చు అన్నమాట. పిల్లల్లో దాగి ఉన్న శక్తులను వెలికి తీయవచ్చు. సర్వశిక్ష అభియాన్ వినూత్న కార్యక్రమాల పేరుతో
పాఠశాలలో గోడపత్రిక నిర్వహణ తప్పనిసరి చేసింది. దృశ్య శ్రవణ బోధనోపకరణాలు అంటే దృశ్య శ్రవణ బోధన బోధనాభ్యసన ఉపకరణాలు అంటే మనము చూసి వినగలుగుతాం అన్నమాట. చలనచిత్రాలు, టెలివిజన్లు, కంప్యూటర్లు, ఎల్సిడి ప్రాజెక్టర్లు, సెల్ ఫోన్లు, పప్పెట్లు, తోలుబొమ్మలాటలు ఇలాంటివి. చలనచిత్రాలు ఏంటి? బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగపడే చిత్రాలు చలనచిత్రాలు. వ్యాఖ్యాన చిత్రాలు, డాక్యుమెంటరీలో ఉపాధ్యాయుడు ఉపయోగించాలి. విద్యా విషయక లఘు చిత్రాలు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే విద్యార్థులకు అభ్యసన ఆకర్షణీయంగా మారుతుందన్నమాట. వ్యాఖ్యాన చిత్రాలు అంటే డాక్యుమెంటరీలోని విషయాంశాలు విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించేవిగా, సమాజ పరిస్థితులను చిత్రించేవిగా ఉంటాయన్నమాట. విద్యా విషయక చలనచిత్రాలే కాక తెలుగులో తీయబడిన కొన్ని కళాత్మక చిత్రాలు భాషా బోధనలో మనకు ఉపయోగపడతాయి. మనము టీవీ చూసే ఓపిక ఉండాలి, కానీ ప్రతిరోజు వివిధ ఛానల్స్ ద్వారా ఒకనాటి అపూర్వ చిత్రాలు మళ్ళీ మళ్ళీ టీవీలో పునరావృతం అవుతూ ఉంటాయి. వాటిని పిల్లలు చూడడం ద్వారా మనం ప్రాచీన సాంప్రదాయాలను, పురాణాలను, ఇతిహాసాలను విద్యార్థులు తెలుసుకుంటారు. భాష పట్ల మక్కువ పెంచుకుంటారు. అయితే ఇందుకు ఉపాధ్యాయుని ప్రేరణ చాలా అవసరం. ఉదాహరణకు మాయాబజార్, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరసు, కన్యాశుల్కం మొదలైనవి. టెలివిజన్, దూరదర్శిని అంటే నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రభావం చేయగలిగిన ఉపకరణం ఏదైనా ఉందంటే అది టీవీయే కదా. తరగతి గదులు ప్రదర్శించలేని అనేక అంశాలను టెలివిజన్ విద్యార్థుల ముందుకు తీసుకొచ్చేస్తుంది. టెలివిజన్లో కొన్ని ఛానల్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా కార్టూన్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. కార్టూన్ నెట్వర్క్, పోగో వంటివి. టీవీల్లో కొన్ని ఛానళ్ళు ప్రత్యేకంగా 1-2 తరగతుల పిల్లల కోసం రైమ్స్ గీతాలు లేదా గేయాలు ప్రసారం చేస్తున్నాయి. వీటిని చూపించడం ద్వారా విద్యార్థుల్లో ఆనందం, అనురక్తి పెంపొందుతాయి అన్నమాట. అభ్యసనం మెరుగుపడుతుంది. కంప్యూటర్ నేడు ప్రతి పాఠశాలలో అందుబాటులోకి వచ్చింది. పూర్వ విద్యార్థులు, దాతలు, అనేక కార్పొరేట్ సంస్థలు కంప్యూటర్లు పాఠశాలలకు అందించడంలో సహాయపడుతున్నాయి. ప్రభుత్వము పాఠశాలన్నింటికీ కంప్యూటర్లు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్లలో విద్యా విషయక సంబంధమైన అనేక వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్, వికీపీడియా వంటి వెబ్సైట్లు అధునాతన విధానాలను, పరిశోధనలను అందిస్తున్నాయి. ప్రాథమిక దశలోని పిల్లలు కంప్యూటర్ ద్వారా భాషా క్రీడలను తేలికగా ఆడడం వలన భాషా సామర్థ్యాలను అభివృద్ధిపరుచుకుంటున్నారు. ప్రభుత్వం త్వరలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయటకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే చేసేసింది కదా అవి. ఇప్పటికే ప్రతి జిల్లాలో కొన్ని పాఠశాలలో నెలకొల్పారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వైట్ బోర్డులు, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ కంప్యూటర్తో అనుసంధానం చేస్తారన్నమాట. ఈ బోర్డుపై రాయడానికి ప్రత్యేక లేజర్ పెన్ వాడాలన్నమాట. ఈ బోర్డుపై రాసింది భద్రపరచుకోవడం, సేవ్ తొలగించడం, డిలీట్ చేయడం అలాంటి వాటితో ఈ బోర్డు ఉంటుంది. అంతర్జాలం ద్వారా జిల్లా విద్యా శిక్షణ సంస్థలో చెప్పే అంశాలు తరగతి గదిలో నేరుగా ప్రసారం కానున్నాయి. బోధనాభ్యాసన ప్రక్రియలో ఇది ఎంతగా తోడ్పడుతుంది. ఎల్సిడి ప్రొజెక్టర్ సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న నేటి కొన్ని పాఠశాలల్లో లిక్విడ్ క్రిస్టల్ ప్రొజెక్టర్లు అంటే ఎల్సిడి తరగతి గదుల్లో ఏర్పాటు చేసి వీటిని కంప్యూటర్, సిడి, డివిడి ప్లేయర్, ఐప్యాడ్లకు అనుసంధానం చేసి విద్యా కార్యక్రమాలను విద్యార్థులకు చేరవేస్తున్నారు. ప్రాథమిక విద్యార్థుల కోసం తెలుగులో బాపు రమణల రూపొందించిన పాఠ్యాంశాలు సీడీల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా చూపించవచ్చు. సెల్ ఫోన్స్ నేడు సెల్ ఫోన్ లేని ఉపాధ్యాయులు లేడు. విద్యా సంబంధ సమాచారం అంతా సెల్ ఫోన్ ద్వారానే ఉపాధ్యాయులకు చేరవేయబడుతుంది. దీనిని బోధన పరంగా వాడుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది సెల్ ఫోన్ యుగము. కంప్యూటర్ ద్వారా పొందే లాభాలన్నీ సెల్ ఫోన్ ద్వారా పొందవచ్చు. సెల్ ఫోన్ అంతర్జాలానికి అనుసంధానం చేయడం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన భాషా క్రీడలు, పాఠ్యాంశాలు, విద్యా సంబంధ కార్యక్రమాలు డౌన్లోడ్ చేసుకుని టీవీ ద్వారానో, ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారానో తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలను, రికార్డ్ చేసుకున్న దృశ్యాలను కంప్యూటర్కు, టీవీకి అనుసంధానం చేసి తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. పప్పెట్లు, తోలుబొమ్మలాటలు పప్పెట్లు తోలుతో కానీ, అట్టతో కానీ, ప్లాస్టిక్తో కానీ చేసిన బొమ్మలు. వీటిని అవయవాలు, కీళ్ళు వదులుగా ఉంటాయన్నమాట. అందువలన దారాలతో కానీ, తీగలతో కానీ, పుల్లలతో కానీ ఎటు పడితే అటు ఆడించవచ్చు అనమాట. చేతి వేళ్లను తొడిగి ఆడించే వాటిని గ్లౌజ్ పప్పెట్స్ అని అంటారు అనమాట. తగిన అలంకారాలు చేసి వీటి చేత నాటికలు ఆడించవచ్చు.
ప్రాథమిక స్థాయి పిల్లల మనసును ఆకట్టుకున్నట్లు జంతువుల పాత్రలుగా గల నీతి కథలు ఆవు పులి బోధించడానికి సహాయపడతాయి. పప్పెట్లు తోలుబొమ్మలు ఆడించడం ద్వారా విద్యార్థులకు వినోదమే కాకుండా అందులోని విషయానికి సంబంధించిన విజ్ఞానం కూడా పిల్లలకు అందుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోలుబొమ్మలాటకు ధ్వన్యానుకరణ సంగీతాన్ని జోడించి 2009-2010 అన్ని పాఠశాలల్లోనూ ప్రవేశపెట్టారు. చూడండి, తోలుబొమ్మలాటకు తోలుబొమ్మలాడకు తోలుబొమ్మలాటకు సంగీతాన్ని జోడించి 2009-2010లో ఎక్కడ ప్రవేశపెట్టారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారనమాట. ఈ దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు బోధనాభ్యసన ప్రక్రియల్లో ఎంతగానో దోహదపడతాయే కాక పిల్లల భాషా సామర్థ్యాల అభివృద్ధికి తోడ్పడతాయి. నెక్స్ట్ మనము బోధనా ప్రణాళిక చెప్పుకోవాలండి. బోధనా సంసిద్ధత ప్రణాళిక అంటే వార్షిక యూనిట్ పీరియడ్ ప్రణాళికల గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ.